హాయ్ అండి, భవానీ వంటిలకి స్వాగతం. ఇప్పుడు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ మష్రూమ్స్ని కట్ చేసుకోవాలండి, మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమైతే ఫ్రెష్ తీసుకొచ్చామండి. చూసారుగా ఎంత తాజాగా ఉన్నాయో. మొత్తం అలా 2 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నవి వేడి నీళ్ళల్లో వేద్దాం. వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందామండి. వేడి నీళ్ళల్లో అన్నీ క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందామండి. దాంట్లో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ని వేడి చేద్దాం. ఆయిల్ వేడైందండి. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసేద్దాం. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వేగిపోయాయి కదండి, ఇందులో టమాటాలు వేద్దాం. 2 టమాటాలు తీసుకున్నాను నేను. ఇందులోనే కాస్త పసుపు, ఉప్పు వేద్దాం. వేసి వేయించుకున్నామండి. 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకున్నామండి. సన్న మంట మీద ఉడికించుకున్నాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నవి ఇందులో వేసి సన్న మంట మీద అవి కూడా వేగనిద్దాం. అసలు వాటర్ అంటూ తగలకుండా సన్న మంట మీద ఆయిల్లోనే వేయిద్దామండి. చాలా మంచిదండి తింటే. మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. వాటర్ వేయకుండానే అదే వాటర్గా అయిపోద్దండి. టమాటాలు ఇవన్నీ గ్రేవీ లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. రుచికి సరిపడే కారం వేద్దాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు వేద్దామండి. కొంచెం కొంచెం కారం వేసాం కదండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి దగ్గర చేసుకుందాం.
ఒకసారి చూద్దామండి. చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేద్దాం. ఒక 2 నిమిషాల నుంచి సర్వ్ చేసుకుందామండి. ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఎలా దగ్గర పడిపోయిందో. అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, ఆయిల్లోనే ఉడికిపోయింది మొత్తం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చూసారు కదండి మష్రూమ్ కర్రీ. ఈ కర్రీ ముందు చికెన్ మటన్ కూడా పనికిరాదండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.